మీరే వహించి మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 188వ కీర్తన, ఉజ్జీవ కీర్తన పుస్తకం నుండి 71వ కీర్తన. చూడరే క్రీస్తుని చూడరే అని కీర్తన పడి దేవుని నామాన్ని కనపరుచుతాం. చూడరే క్రీస్తుని చూడరే, నా సఖులారా చూడరే క్రీస్తుని చూడరే. చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశగూడినాడు. చూడరే నా ముక్తి పదవికి రేడు ఏ దశగూడినాడు. చూడరే క్రీస్తుని చూడరే, నా సకులారా చూడరే క్రీస్తుని చూడరే. మించి పొంతి పిలాతు సత్యమొకించుకైనదలంపగకట, మించి పొంచి పిలాతు సత్యమొకించుకైనదలంపగకట, వంచనను గోటించి యూదులు మంచితనమే కోరి అప్పగించెనా, మేలు గణించెనా. ఇతని గాంచి కాంచి భక్తులేట్లు సహించిరో, పరికించి మీరిది చూడరే క్రీస్తుని చూడరే. నా సఖులారా చూడరే క్రీస్తుని చూడరే. మంటికి నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, మంటికి నాకాశమునకును మధ్యమున వ్రేలాడుచుండగా, నంటగొట్టగ సిలువ మ్రాని కాపగించుట కొరకు నిన్ను కాంచెనా, ఇది మది నించెనా. కంటనేనిటువంటి ఆపద కంటి ప్రాణములుండునే, ఇక చూడరే క్రీస్తుని చూడరే. నా సఖులారా చూడరే క్రీస్తుని చూడరే. ఊటగా రక్తంబు కారుచునుండబల్లెపు ప్రక్కపోటు, ఊటగా రక్తంబు కారుచునుండబల్లెపు ప్రక్కపోటు, మాటి మాటికి చూడదుఖము మరులనే తల మీద ముల్ల కిరీటమా, ఇతనికి వాటమా. యూదులు మోటులై బాహాటమునని పాటులను ఘాటముగా చేసిరి చూడరే క్రీస్తుని చూడరే. నా సఖులారా చూడరే క్రీస్తుని చూడరే. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడదలిచిన వారంటే దయచేసి లేచి ముందుకు రావాల్సింది మనం చేస్తున్నాను. ఎవరు లేనట్లయితే ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ కీర్తన పుస్తకం నుండి 215వ కీర్తన, ప్రియ యేసు నిర్మించితివి ప్రేమార నా హృదయం అనే కీర్తన పాడి దేవుని నామాన్ని గణపరచుదాం. చివరి వచనం పాడుతూ లేచి నిలబడినట్లయితే మనము ఆరాధనలోనికి వెళదాం.
ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా నీరాత ప్రభావమునా నారోత హృదయంబును నీరాత ప్రభావమునా నారోత హృదయంబును పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి పవిత్ర పరచుము తండ్రి ప్రతి పాపమును కడిగి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడచి ఆజాగరూకుడనైతి నిజాశ్రయమును విడిచి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి కరుణారసముతో నాకై కనిపెట్టితివి తండ్రి ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా వికసించే విశ్వాసంబు వాక్యమును చదువగనే వికసించే విశ్వాసం వాక్యంబును చదువగనే చేరీతి నీదు దారి కోరి నడిపించుము చేరీతి నీదు దారి కోరి నడిపించుము ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నాట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి ప్రియమారనా హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమునా
ప్రభా నా పెదవులను తెరువుము. అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయమునకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆది అందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమా కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథం నుండి 19వ కీర్తన ఉత్తర ప్రతిత రీతిగా చదువుదాం. కీర్తనల గ్రంథం నుండి 19వ కీర్తన ఉత్తర ప్రతిత రీతిగా చదువుదాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన వారు నడిపించాల్సింది మనం చేస్తూ ఉన్నాను. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలమాలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోకదిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తి నుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తి నుల్లసించున్నాడు. అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగుచును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయములైనవి. అవి బంగారు కంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను జుంటి తేనెల దారుల కంటెను మధురమైనది. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చును. దురాభిమాన పాపముల పడకుండా నీ సేవకుని ఆపుము, వాటి నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారముగాక. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు ఉండునట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రియులరా, నేటి వాక్య ధ్యానం కొరకు యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ రీతిగా రాయబడినది. ఎవరైనా ఒకరు చదివి సహాయం చేయవలసింది మనం చేస్తున్నాం.
యోహాను సువార్త 2వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపించదు అని ఆయనను అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పెను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పెను. ఓ ప్రభువా, మమ్మల్ని కనికరింపము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎన్నో పాట? 67వ పాట. అందరూ క్రైస్తవ ఉద్యోగ కీర్తన పుస్తకం నుండి 67వ కీర్తన పడదాం. సిలువ చెంత చేరిన నాడు కలుష్యములను కడిగివేయని కీర్తన పడదాం. చివరి వచనం పాడుతూ లేచి నిలబడినట్లయితే వాక్య ధ్యానంలోనికి వెళదాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు. కొండలాంటి బండలాంటి మొండి హృదయంబు మండించు. పండియున్నా పాపులనైనా, పండియున్నా పాపులనైనా పిలచుచునే పరము చేరా, పిలచుచునే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందల నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్, ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి
అతని చేర్చుకొనెను తండ్రి అతని చేర్చుకొనెను సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. మన తండ్రి అయిన దేవుని మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకెల్లరికి కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగము, దేవుని బిడ్డలారా, ఈరోజు మనము లెంట్లోని 19వ దినంలో ఉన్నాం. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగంను చదువుకుందాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకున్న లేఖన భాగాన్ని చదువుకున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకున్న లేఖన భాగంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి దేవాలయం యొక్క పెద్దలు, ప్రధాన యాజకులు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ఏదైనా ఒక సూచక్రియ మాకు చూపించు అని అడిగారు. 18వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు మీకేమీ సూచక్రియలు లేవు, కానీ ఒకటే మీ కొరకు చేయబడుతుంది. అదేంటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాడు. సో వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఈ మాట తన దేహాన్ని గురించి, కానీ వాళ్ళు ఎదురుగా ఉన్నటువంటి దేవాలయాన్ని గురించి కాదు. అందుకని వెంటనే వాళ్ళు అడిగారు, ఇది సుమారుగా 46 సంవత్సరాల నుండి కట్టబడుతూ ఉంది. అది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ టైంకి 46 సంవత్సరాల నుండి వందల మంది సేవకులు, పనివాళ్ళు కలిసి కడుతూ ఉంటేనే ఇప్పటికి ఇంకా అవ్వలేదు. అది నువ్వు ఎట్లా 3 దినాల్లో దీన్ని లేపుతావు అని యేసుక్రీస్తు ప్రభువుని అడిగారు. సో వాస్తవానికి ప్రభు చెప్పినటువంటిది వాళ్ళు మరొక రకంగా అర్థం చేసుకున్నారు. సో ఈ క్రమంలో తర్వాత ఆయన్ని తీర్పు తీరుస్తూ ఉన్నప్పుడు దీన్ని వాడుకున్నారు. ఆయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు అని చెప్పారు. వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి సాక్ష్యానికి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకి దెర్ ఇస్ అ వాస్ట్ డిఫరెన్స్. ఈరోజు ఈ లేఖనాన్ని అనుసరించి యేసుక్రీస్తు ప్రభు వారి మీద దేవాలయ నిర్మూలన అన్నటువంటి ఒక నేరాన్ని మోపారు వాళ్ళు. దీన్ని పడగొడతానన్నాడు, మళ్ళా తిరిగి 3 దినాల్లో లేపుతానన్నాడు. సో ఏమిటి దీని సంగతి, అసలు ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతూ వచ్చారు, ఈ నేరాన్ని ఆయన మీద మోపడంలో గల ఉద్దేశం ఏంటి అన్న విషయాల్ని రాత్రి వేళ కొద్ది నిమిషాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా యోహాను సువార్త 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అన్నారు. ప్రార్థన చేద్దాం, దయస్థలు వంచుదాం. కృపా కనికరము కలిగిన మా పరలోకపు తండ్రి, మా ఆశ్రయ దుర్గమ,
మా విమోచకుడా, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ నాయన ఈ క్రీస్తు శిలువ శ్రమానుభవ ధ్యానంలో 19వ దినంలోనికి మమ్మల్ని అందరినీ నీ సన్నిధిలో సమకూర్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. దేవా, మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి లేఖనాలని మేము పరిశీలించడానికి, అందులో ఉన్న ఆంతర్యాలను గ్రహించడానికి, దేవా ఈ వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకోవడానికి సహాయం చేయండి. నీ బిడ్డల ముందు నీ పక్షంగా నిలబడుతున్న ఈ దీనిని మీరు జ్ఞాపకం చేసుకునండి. మీ చేతిలో సాధనంగా వాడుకునమని దేవా నన్ను నేను మీ అధికారానికి అప్పగించుకుంటూ క్రీస్తు యేసు శ్రేష్టమైన నామంలో వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము క్రీస్తు శిలువ శ్రమానుభవ ధ్యానంలో 19వ దినంలో ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయానికి మనం దేవుని సన్నిధానంలోనికి రావడానికి ప్రభువు మనకిచ్చినటువంటి తన శ్రేష్టమైన కృపను బట్టి మనమంతా కూడా దేవాతి దేవునికి వందనస్తులమైనాం. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈ సాయంకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఈ వారం అంతా ఏం వారం ఇది? సిలువలో సాగినటువంటి యాత్ర. ఈ యాత్రలో ప్రత్యేకించి ఈ వారానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటంటే నేరారోపణ యాత్ర. సో ప్రభు మీద రకరకాలైనటువంటి నేరాలు మోపుతూ వచ్చారు. జనరల్గా ఒక వ్యక్తి మీద మనం ఎప్పుడు నేరం మోపుతాం? ఎవరైనా మీరు నా మీద ఎప్పుడు నేరం మోపుతారు? అంటే నేను ఏదైనా తప్పు చేస్తే అప్పుడు నేరం మోపుతారా? ఆల్రెడీ తప్పు చేసే మళ్ళీ మీరు నేరం మోపాల్సిన అవసరం ఏముంది? నేను నేరస్తున్నాయి కదా, నేను ఆల్రెడీ పొరపాటు చేశాను. ఎగ్జాక్ట్లీ. ఒకవేళ మీకు నా మీద ఏమైనా ద్వేషం ఉంటే, నేనంటే మీకు ఇష్టం లేకపోతే అప్పుడు ఏం చేస్తారంటే రంధ్రాన్వేషణ చేస్తారు, లోపాలని వెతకడానికి ప్రయత్నం చేస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం తప్పు చేయలేదు, అది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన మీద పొద్దుగూకులు రకరకాలైనటువంటి నేరాలు మోపుతూ వచ్చారు. ఈరోజు ఈ వారం అంతా కూడా మనము 6 నేరాలు ప్రభువు మీద మోపబడ్డ వాటిని ధ్యానిస్తూ వచ్చాం. ఇప్పటికే 2 అయిపోయినాయి కదా. ఒకటి, ఆయన అధికారులు సబ్బాతు దినాన్ని అవసరం లేదు అంటున్నాడు. రెండోది, ఆయన జనాల్ని తిరుగుబడ ప్రేరేపిస్తున్నాడు. ఈరోజు దేవాలయాన్ని పడగొట్టి 3వ దినాన్న అసలు ఏమిటి కారణం? ఒకవేళ ద్వేషించేటువంటి వారిని, ఇష్టపడనటువంటి వారి మీద నేరాలు మోపాల్సి వస్తే చేస్తాం. అలాగా బాగా ఇష్టమైన వాళ్ళు ఏం మాట్లాడినా వినడానికి ఎంత హాయిగా ఉంటుందో. ఇష్టం లేదనుకోండి, మీరు ఏం మాట్లాడినా అవి పచ్చి బూతుల్లాగానో లేక ఇంకేదో విధంగా అనిపిస్తాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పినటువంటి మాట వాళ్ళకి ఎందుకు అంత కొరుకుడు పడడం లేదు? ఎందుకు ఆయన మీద వాళ్ళు ఈ విధమైనటువంటి నేరాలు మోపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు? వాస్తవానికి మనం లేఖనాల్లో చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధల్లో, ఆయన సంభాషణల్లో, ఆయన శాస్త్రులు, పరిసయ్యులు, దేవాలయం యొక్క అధికారులు, పెద్దలు, ప్రధాన యాజకుల మీద విరుచుకుపడేవాడు. ఆయన మాట్లాడే మాటలు వాళ్ళకి అసలు ఏదంటారు, అసలు కిందకి మీదకి అయిపోయేవాళ్ళు, మెలికలు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎందుకు అలాగా అనంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ సందర్భాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎందుకు వాళ్ళు అలాగా అనంటే, ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవారు. ఏం చేసేవాడు? ఎందుకు ప్రభువుని వాళ్ళు ఇష్టపడడం లేదు అని అంటే, మొదటి కారణం ఏంటంటే వారిని ఆయన సరిచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఈజ్ ట్రైంగ్ టు ఆల్వేస్ కరెక్ట్ దెమ్ అన్నాడు. వారిని ప్రతిసారి వాళ్ళతో మాట్లాడుతున్న ప్రతిసారి అసలు వాళ్ళ నోరు తెరిచేవాడు కాదు. ముందు నువ్వు గడుక్కో అనేవాడు, నువ్వు పైపైన కాదు లోపల గడగాలి అనేవాడు. సో అది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరంగా అనిపించేది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధీకరించాడు.
శుద్ధీకరించడం అనేటువంటిది. అప్పటిదాకా దేవాలయం మీద వాళ్ళు పెత్తనం చేస్తున్నారు, వారు అగ్రపీఠాల్లో కూర్చుంటున్నారు. ఆ దేవాలయంలో వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళకి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు అక్కడ ఇంకా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని అంటే, ఆయన త్రాళ్లతో కొరడాలు చేసి, 2వ అధ్యాయము 14-15 వచనాలు ఈ మాటలుంటాయి. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారు రూకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చల్లవేసి వారి బల్లలు పడద్రోసి పావురము అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారిలో ఇక్కడ ఒక్కచోటే మనం రౌద్రాన్ని చూస్తాం. ఆయన ముఖంలో బహుశా శిష్యులు ఎప్పుడు కూడా కోపాన్ని చూసి ఉండరు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ సమాజం కానీ, ఆయన చాలాసార్లు దేవాలయానికి వస్తూ పోతూ ఉండేవాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ప్రజలు ఆయన ముఖంలో కోపాన్ని చూసి ఉండరు. ఈజ్ ద ఫస్ట్ టైం. అక్కడ రాయబడింది, ఆయన తాళ్లతో కొరడాలు చేసి. ఎంత కోపం వచ్చింది ఆయనకి! మొత్తం అంతటిని కూడా బయటకు గెంటి వేసి ఊడ్చిపడేసి 16వ వచనంలో అంటాడు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా. వాస్తవానికి ఇక్కడ చక్కగా పొలైట్గా రాయబడింది, వ్యాపారపు టిల్లుగా చేశారు. కానీ మార్క్స్ వార్తలో మీరు చూస్తే ఇంకొక మాట అంటాడు ఆయన. మార్క్స్ వార్త, మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని రాయబడింది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. దోచుకుంటున్నారు మీరు జనాల దగ్గర. దాన్ని దోచుకోవడానికి ఒక మంచి సంపాదించటం కోసం ఒక చక్కటి అవకాశంగా, అందుకనే దాని వ్యాపారపు టిల్లు, ఇంకా దొంగల గుహగా, డబ్బులు సంపాదించడానికి, దాచుకోవడానికి ఒక మంచి స్థలంగా మీరు దాన్ని చేసుకున్నారు. కానీ ఇది ప్రార్థనా స్థలం. సో నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పటిదాకా అసలు వాళ్ళు వందల సంవత్సరాల నుంచి దాని మీద పెత్తనం చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఎదురు మాట్లాడేవాడు ఎవడు లేడు ఇప్పటిదాకా. కానీ యేసుక్రీస్తు ప్రభువు వచ్చి, అసలు ఎవడరా మీరు ఇక్కడ, మీ పెత్తనం ఏంటి ఇక్కడ, నడు బయటికి అని వాళ్ళని బయటికి మెడబెట్టి గెంటేసినటువంటి పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళు ఏంటినా, ఈరోజు వరకు ఎవడొచ్చి మన ముందు నిలబడేటువంటి సామర్థ్యం లేదు. కూర్చోమంటే కూర్చున్నారు, నిలబడమన్నారు. కానీ ఏంటంటే ఇప్పుడు ఏకంగా వాళ్ళ పీఠాలు కదిలిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. రెండోది యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా వారి అవిధేయతను గద్దిస్తూ వచ్చాడు. సామాన్యమైన ప్రజలు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని చాలా వినయంగా, వాళ్ళని సున్నితంగా గద్దించేవాడు. అలా కాదు. సమరయ స్త్రీ 5 భర్తల్ని ఆవిడ మార్చింది. ఇప్పుడు ఉన్నవాడు ఇల్లీగల్ హస్బెండ్. కానీ ఆవిడ్ని యేసుక్రీస్తు ప్రభువు వారి మాటల్లో ఎక్కడా కూడా ఆవిడ్ని గద్దించినట్లుగా, ఆవిడతో గట్టిగా మాట్లాడినట్లుగా చూడం మనం. చాలా హంబుల్గా ప్రభు ఆవిడ వేసిన ప్రతి ప్రశ్నకి ఓపికగా సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. కానీ అదే శాస్త్రులు పరిచయం లేదని అడిగారు అనుకోండి, ప్రభువు చెప్పినటువంటి మాటలు ఆయనకే కాదు మనకు కూడా శరీరెత్తికి వస్తాయి. వాళ్ళకి విన్న ఆ శాస్త్రులు పరిశీలిక కాదు, మనకు కూడా వస్తుంది, కోపం వస్తుంది. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఎందుకు అని అంటే ప్రభు ఒక సందర్భంలో అంటాడు, ఓ అవివేకులైన శాస్త్రులరా, పరిశీలరా. ఆయన సంభాషణ అది వాళ్ళతోటి. మీరు అన్ని విషయాల్లో బాగానే చేస్తా ఉన్నారు, చేయాల్సినవి చేయట్లేదు. మీరు ఒకను కలుపుకోవడం కోసమో భూమిని, సముద్రాన్ని కూడా చుట్టొస్తున్నారు. వాడు కలిసిన తర్వాత మీకంటే వాడిని భ్రష్టునిగా చేస్తారు. మీరు పరలోకానికి వెళ్ళట్లేదు, వాడిని కూడా పోనివ్వట్లేదు. ఏమంటారు ఇప్పుడు? ఓరి గుడ్డి పరిచయుడా అంటే ఏమంటారు? ఓ వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా అంటే
ఇప్పుడు అలాంటి వ్యక్తిని ఎట్లా స్వీకరిస్తారు వాళ్ళు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంతగా వాళ్ళ మీద విరుచుకుపడేవాడు అని అంటే, ఒక సందర్భంలో ఆయన జ్ఞాపకం చేస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. యాక్చువల్గా అసలు 23వ అధ్యాయం అంతా కూడా వాళ్ళని తిట్టడం కోసమే వాడినట్టుగా అనిపిస్తుంది. అది 23వ అధ్యాయం నుంచి మీరు జాగ్రత్తగా గమనిస్తే 13వ వచనంలో మొదలు పెడతాడు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మొదలు పెడతాడు. ఏమని మొదలు పెట్టాడు ఆయన? వేషధారులైన శాస్త్రులారా. అప్పటిదాకా అందరూ వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు, వాళ్ళు ఎదురొస్తే పక్కకు తప్పుకొని నిలబడేవాళ్ళు, వాళ్ళకి విందుల్లో లేకపోతే వినోదాల్లో అగ్రపీఠాలు వేసేవాళ్ళు. పైన ఉంటాయి అక్కడ, పైన మీరు 23వ వచనంలో చూస్తే, శాస్త్రులు పరిసయ్యులు మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి. అంటే ఏంటిదని అర్థం? యేసుక్రీస్తు ప్రభువు వారు సర్వ సమాజానికి ఏమి ఇండికేట్ చేస్తా ఉన్నారు అని అంటే, వాళ్ళు చెప్తారే కానీ వాళ్ళ మాటలు కోటలు దాటుతాయి కానీ చేతులు గడపలు కూడా దాటవు అంటున్నాడు ఆయన. వాళ్ళు చెప్తారే కానీ చెయ్యరు. కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు వినండి కానీ వాళ్ళు చేసే పనులు చెయ్యొద్దు. ఏం చేస్తున్నారు అని అంటే కింద మాట్లాడుతున్నాడు ఆయన. వారు మొయ్య సఖ్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదిరే గాని తమ వ్రేలుతోనైనను వాటిని, కేవలం వాళ్ళు ప్రసంగాలకి లేక బోధలకు మాత్రమే పరిమితయ్యారు కానీ వాళ్ళు చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి పొంతనుండడం లేదు. ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు సర్వ సమాజానికి. వాళ్ళ వైపు తిరిగి అంటున్నారు. అక్కడే ఉన్నారు వాళ్ళు, ఆ గుంపులో ఎక్కడో ఉండుంటారు. వాళ్ళని చూసి మాట్లాడుతావాడు, ఓరి వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. ఎన్నిసార్లు ఈ అధ్యాయంలో మీరు చూస్తే 13వ వచనంలో కనిపిస్తుంది, 15వ వచనంలో, 16వ వచనంలో ఏకంగా ఆయన అంటాడు, అంధులైన మార్గదర్శులారా, దేవాలయం తోడును ఒట్టు పెట్టుకుంటే కంటే అందులో ఏమీ లేదు కానీ దేవాలయంలోని బంగారం తోడును ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అంధులైన మార్గదర్శకులారా ఏమంటున్నారు? సో వాళ్ళల్లో ఉన్నటువంటి అవిధేయతను యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పటికప్పుడు పాయింట్అవుట్ చేస్తూ ఉండేవారు. మీరు చేస్తున్నది తప్పు, ఇది పద్ధతిగా లేదు అని చెప్పడం కంటే ఒక అడుగు ముందుకేసి వాళ్ళని చాలా గట్టిగా గద్దించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. ఒక సందర్భంలో ఆయన అంటాడు, ఆయన ఏమంటాడంటే ఇదే అధ్యాయంలో 25-26 వచనాల్లో, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల ద్రోపుతోనూ అజితేంద్రియత్వముతోనూ నిండి ఉన్నది. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగునట్టుగా ముందు వాటిని లోపల. ఇది ఎక్కడో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి ఒక చోట కూర్చొని మేడగదిలో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు కాదు ఇవి. బహిరంగంగా ప్రజలు ఎక్కడైతే ప్రభువు దగ్గరికి గుంపు కూడా వచ్చారో వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు ఈయన. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళ యొక్క వాళ్ళు ఏమంటాడు, నామకార్థమైన వ్యక్తులు, లోపల ఒకటి పైకి ఒకటి చేస్తూ ఉంటారు వాళ్ళంతా కూడా. సమాజానికి శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు, దేవాలయం పెద్దలు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం ఉంది ఇప్పటిదాకా. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలతో ప్రజల యొక్క మనసుల్లో వాళ్ళ మీద ఉన్నటువంటి అభిప్రాయం కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఎవరు లెక్క చేయట్లేదు వాళ్ళని. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఒకటి వాళ్ళల్లో ఉన్న అవిధేయతను ఆయన గద్దిస్తూ వచ్చాడు. 2 వాళ్ళ అధికారాన్ని ప్రశ్నిస్తూ వచ్చాడు. ఇక దేవాలయాన్ని శుద్ధీకరించేటువంటి కార్యక్రమం ఏకంగా చూస్తే వాళ్ళ అధికారానికే సమస్య, పేరు ఎడుగుడు పోయింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బోధల వల్ల వాళ్ళకు ఉన్నటువంటి మంచి పేరు కాస్త అప్పటిదాకా కాపాడుకుంటా వచ్చినటువంటి పేరు కాస్త భ్రష్టు పట్టింది. ఇక ఇప్పుడు అధికారం కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే ఇక్కడ మీరు
యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఈ ప్రశ్న అడిగినప్పుడు అసలు ఎందుకు అడిగారు, వాళ్ళు ఏ సందర్భంలో అడిగారు, ఎందుకు ఆ నేరం మోపారు ఆయన మీద అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి దేవాలయం శుద్ధీకరించబడిన తర్వాత, మనం చదువుకున్న యోహాను సువార్త 2వ అధ్యాయంలో, దేవాలయం అంతా అయిపోయింది, ఖాళీ అయిపోయింది, మొత్తం గందరగోళం అయిపోయింది. అసలు వాళ్ళ బిజినెస్లు దెబ్బతిన్నాయి. ప్రజలందరూ అరే ఇదేంటి ఇలాగ అయిపోయింది, ఇప్పుడు దాకా దేవాలయం వేళదనుకున్నాం, కానీ ఈరోజు ఏంటి మొత్తం అంతా తారుమారు చేసేసాడు అని ప్రజలు చూస్తున్నారు. ఆ టైంలో వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఈ మాట అడిగారు. ఎక్కడ? 18వ వచనం. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడిగారు. ఇది ఆయన మీద నేర మోపడానికి గల కారణం ఏంటంటే, సందర్భం ఏంటంటే, ప్రభు దగ్గరికి వచ్చి ఇన్ని చేస్తున్నావు బాగానే ఉంది, వాళ్ళు వ్యతిరేకించలేదు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుంది ఏంటంటే, ఇదంతా చేస్తున్నావు బాగానే ఉంది, మాకు ఏదైనా ఒక సూచక్రియ చూపించు. ఎందుకు? అసలు ఇక్కడ దేవాలయాన్ని శుద్ధీకరించడానికి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి దేవాలయాన్ని పడగొట్టి లేపుతారంట అనడానికి మధ్యలో ఈ సూచక్రియల ప్రస్తావన ఎందుకు వచ్చింది? చాలా హాట్ టాపిక్ కదా. దేవాలయం దగ్గర పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో వాళ్ళు సూచక్రియ అడగడంలో ఉద్దేశం ఏంటి? వాస్తవానికి ఈ మాట, ఈ సందర్భం ఇలా జరిగినప్పుడు వాళ్ళ ప్రవచనాల్లో ఉన్నటువంటి ఒక సంఘటన గుర్తొచ్చి ఉండాలి. ఎందుకంటే మెస్సయ అనేటువంటి ఆయన వచ్చినప్పుడు ఆయన దేవాలయాన్ని శుద్ధీకరిస్తాడు అనేది వాళ్ళ నమ్మకం. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన కోసం. మెస్సయ ఒక ఆయన వస్తాడు, ఆయనకి దేవాలయం పట్ల ఆసక్తి ఉంది, దాన్ని ఆయన శుద్ధీకరిస్తాడు అని వందల సంవత్సరాల క్రితం ప్రవచనాలు చెప్పినాయి. ఇప్పుడు దానికోసం ఎదురు చూస్తాడు, ఆ మెస్సయ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అదొక సిగ్నిఫికెన్స్, ఆయన వస్తాడు, అదొక సూచన. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా గుర్తుపట్టాలి అనడానికి. ఎందుకంటే కీర్తన గ్రంథం 69వ కీర్తనలో 9వ చరణంలో ఈ మాటలు మీరు చూస్తారు. కీర్తన గ్రంథం 69వ కీర్తన 9వ చరణం, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, ఇంకా నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ మాట ఎప్పుడో 700 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 900 సంవత్సరాల క్రితం దావీదు రాశాడు అని రాయబడింది. కాబట్టి ఆల్మోస్ట్ 850-900 ఇయర్స్, 900 సంవత్సరాల కాలం నాటిది ఈ మాటలు. అంటే ఈ మెస్సయ అనేటువంటి ఆయన వచ్చినప్పుడు దేవాలయంలో శుద్ధీకరణలు జరుగుతాయి. అదే గుర్తు. దేవాలయం, పాడైపోయిన దేవాలయాన్ని ఆయన బాగు చేస్తాడు. సో యేసుక్రీస్తు ప్రభువు వారు ఇలాగ తిరగబడేటప్పటికీ వాళ్ళకి అర్థమైంది, ఒకవేళ ఈయన మెస్సయ అయి ఉంటాడా? అయితే మెస్సయ అయి ఉంటే ఖచ్చితంగా మెస్సయ హీ మస్ట్ పెర్ఫార్మ్ మిరకల్స్. ఆయన తప్పకుండా అద్భుతాలని చెయ్యాలి, సూచక్రియలను చెయ్యాలి, మహత్కార్యాలను చెయ్యాలి. అదొక గుర్తు. మెస్సయాకు ఉన్నటువంటి మరొక గుర్తు ఏమిటంటే, ఆయన వచ్చినప్పుడు ఆయన అద్భుతాలని, సూచక్రియల్ని, మహత్కార్యాలను చేస్తాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి ఈయన మెస్సయ అయి ఉంటాడేమో అన్న ఉద్దేశంతో, ఇప్పుడు మాకు ఏ సూచక్రియ చూపిస్తావు నువ్వు? మీకేం సూచక్రియలు ఉండవు. వాళ్ళు ప్రభువుని ఎప్పుడు ఇదే అడిగారు. ఒకనొక సందర్భంలో అయితే మీకేం సూచక్రియలు ఉండవు, కంఠపాదంగా ప్రభు చెప్పినటువంటి మాట. మార్క్స్ సువార్తలోకి మీరు వెళ్తే 12వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో, మార్క్స్ సువార్త 14వ అధ్యాయము 57వ వచనంలో కూడా ఇదే మాటలు మీరు చూస్తారు. 57-58 వచనాల్లో మార్క్స్ సువార్త 14వ అధ్యాయం చదువమ్మా. అప్పుడు కొందరు లేచి ఎస్ అబద్ధ సాక్ష్యము చెప్పారు. సో చాలు ప్రియమైన దేవుని బిడ్డరా, ఇప్పుడు ఈ నేరం మోపడానికి గల కారణం ఏంటంటే, ఆయన అర్థమైపోయింది, సో ఆయన మెస్సయ, వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ కాడు అని. ప్రియమైన దేవుని బిడ్డరా,
వాస్తవానికి ఇదంతా వాళ్ళు ద్వేషంతో చేస్తున్నారు. వారి యొక్క అవిధేయతను గద్దిస్తూ ప్రభు వచ్చినప్పుడు, వారి అధికారాన్ని ప్రశ్నించినప్పుడు ప్రభు మీద ద్వేషం పెంచుకున్నారు. ఆమోస్ గ్రంథంలో 10వ అధ్యాయం 5వ వచనంలో ఆమోస్ ఒక మాట చెప్తాడు. ఆమోస్ గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో ఇలా అంటాడు, గుమ్మంలో నిలబడి 5వ అధ్యాయం 10వ వచనం 5వ అధ్యాయం 10వ వచనం, గుమ్మములో నిలబడి బుద్ధి చెప్పే వారి మీద జనులు పగబడతారట, ఇంకా యథార్థంగా మాట్లాడే వారిని అసహించుకుంటారట. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ. గుమ్మములో నిలబడి బుద్ధి చెప్పేటువంటి వారి మీద జనులు పగబడతారు, యథార్థంగా మాట్లాడేటువంటి వాళ్ళని జనులు అసహించుకుంటారు. అదే జరుగుతూ ఉంది ఇక్కడ. యేసుక్రీస్తు వారి మీద వాళ్ళు ఏమని నేరం మోపారు? ఈయన దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు అని నేరం మోపాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు వాళ్ళకి? ఏం చెప్పాడు? యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో 19వ వచనం, కొంచెం పైకి వెళ్దాం. యేసు ఏదంట? ఈ దేవాలయమును పడగొట్టుడి. దట్ ఈస్ యువర్ వర్క్, నాది కాదు. దట్ ఈస్ యువర్ బిజినెస్, అది మీ పని, నాది కాదు. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, అప్పుడు దీన్ని నేను 3 దినాల్లో. ప్రభువు పడగొడతానని చెప్పలేదు ఆయన. ఈ మట్టి బుర్రలకు ఎట్లా అర్థమైందంటే, యేసుక్రీస్తే ప్రభువు ఈ దేవాలయాన్ని పడగొడతానన్నాడు, పడగొట్టి మళ్ళీ, అందుకే వాళ్ళు అలా అన్నారు. ఇది 46 సంవత్సరాలు కట్టబడుతుంది, ఇంకా కట్టబడుతూనే ఉంది. అది క్రీస్తు శకం 64వ సంవత్సరంలో అది కంప్లీట్ అయింది. 64 అంటే అప్పటికి 46 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు చనిపోయిన 30 సంవత్సరాల దాకా గడబడితే 76 సంవత్సరాలు గడుతూనే ఉన్నారు. 76 సంవత్సరాలు గడుతూనే ఉన్నారు దేవాలయాన్ని. 64వ సంవత్సరంలో దేవాలయం పూర్తయింది. 70 సంవత్సరంలో దాన్ని సమూలంగా ధ్వంసం చేశారు. ప్రియమైన దేవుడు, యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంది ఆ దేవాలయాన్ని కాదు. ఆ దేవాలయము అన్న మాట చోట, దేవాలయం అని రాయబడింది కదా, దేవాలయము అన్నటువంటి మాటకి గ్రీక్లో చక్కటి పదాన్ని వాడారు, నహయోస్. నహయోస్, NAHOS, నహయోస్. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవాలయము అన్న చోట లిటరల్గా గ్రీక్లో ఉన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే ద ప్లేస్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్, ద ప్లేస్ ఆఫ్ డివైన్ మేనిఫెస్టేషన్ ఆర్ డివైన్ డ్వెల్లింగ్ ప్లేస్. దేవుని యొక్క, ఎక్కడైతే దేవుని ప్రత్యక్షత కలుగుతుందో, ఎక్కడ దేవుని యొక్క సన్నిధి నివాసం చేస్తుందో అదే దేవాలయం. ఏంటది? ఎక్కడ దేవుని ప్రత్యక్షత కలుగుతుందో, లేక ఎక్కడ దేవుని యొక్క సన్నిధి నివాసం చేస్తుందో అదే దేవాలయం. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడింది దాని గురించి, చేతితో కట్టబడినటువంటి దేవాలయం గురించి కాదు. దేవుని యొక్క సన్నిధి ఎక్కడ నివాసం చేస్తుందో, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి ఆయన మహిమ ఎక్కడ ప్రత్యక్షమవుతుందో ఆ ప్లేస్ దేవాలయం. ఇంతకు అసలు ఏంటి దేవాలయం? దేవుని యొక్క మహిమ ఎక్కడ ప్రత్యక్షమైంది? దేవుని యొక్క సన్నిధి ఎక్కడ నివాసం చేస్తుంది? కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివాసం చేస్తుందట. దేవుని స్తోత్రం కలిగిన గాక. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎక్కడ నివాసం చేస్తుంది? క్రీస్తులో నివాసం చేస్తుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి దేవాలయము అది కాదు. అంటే వాళ్ళు దేవాలయం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు కదా, అందుకని వాళ్ళు దానికి కనెక్ట్ అయిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తుంది ఏమిటి అంటే, ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షం అవుతుందో ఆ ప్రదేశాన్ని ఆయన దేవాలయంగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎక్కడ దేవుని సన్నిధి నివాసం చేస్తుంది? క్రీస్తులో.
క్రీస్తులో నా ప్రియమైన దేవుని బిడ్డరా ఆయన సన్నిధి నివాసం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువు వారు ముందుగానే వాళ్ళ శిష్యులకు చెప్పుకుంటూ వచ్చాడు, అయ్యా నన్ను అక్రమార్కులకు అప్పగిస్తారు, వాళ్ళు నన్ను చంపేస్తారు, కానీ 3 దినాన నేను లెగుస్తాను. చాలాసార్లు శిష్యులకి ఈ పరిశుద్ధ వారంలోనే చాలాసార్లు చెప్పాడు ఆయన. మార్కు సువార్తలో మీరు 10వ అధ్యాయంలోకి వెళితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులతో కలిసి కూర్చుని వారితో ఈ మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 33, 34 వచనాల్లో ఆయన తన మరణ పునరుద్ధానాల గురించి ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును, వారాయనకు మరణ శిక్ష విధించి ఆయన్ని అన్యజనులకు అప్పగించెదరు, వారాయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపుతారు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచినని యేసుక్రీస్తు ప్రభువు వారు దీని గురించి చెప్తున్నాడు. మీరు దీన్ని పడగొట్టండి, నేను 3 దినాల్లో లేపుతాను. శిష్యులకు అర్థమైంది, ప్రభు చెప్పింది ఈ మట్టి పొరలకు అర్థం కాలేదులే, వీళ్ళు ఇంక ఈ దేవాలయం అనుకుంటున్నారు. వాస్తవానికి ఆ దేవాలయాన్ని వదిలిపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఆయన యెరూషలేము దేవాలయంలో వాళ్ళు ఎప్పుడైతే దాన్ని వ్యాపారపు ఇల్లుగా చేస్తారో, దొంగల గుహగా చేస్తారో, ఆ రోజున దేవుడు దాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఆయన శరీరధారిగా ఇప్పుడు మన మధ్యలో నివాసం చేస్తున్నాడు. ఆయన రాతితో చేయబడిన చేతితో చేయబడినటువంటి దేవాలయం నివాసం చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. అందుకని ఏథెన్స్ పట్టణంలో పౌలు అంటాడు, ఆయనకి ఏదో కొదువైనట్టుగా మనుషుల హస్తములలో ఆయన ఆరాధించబడేటువంటి వాడు కాదు. ఆయనకి అవసరం లేదు. ఆయనకి మనుషులు లేక ముందు నుంచే ఆయన ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలోనికి వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలో నివాసం చేస్తుంది. ఇంకొక సందర్భంలో ప్రభువు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటారు, ఏమయ్యా నీ శిష్యులు విశ్రాంతి దినం రోజు చేతులు కడుక్కోకుండా అన్న తింటున్నారు ఏంది ఇల్లు? సో విశ్రాంతి దినం మనుషుల కోసం ఉంది, కానీ మనుషుల కోసం విశ్రాంతి దినం లేదు. అయినా ఎవడు చెప్పాడు అసలు దేవాలయం కంటే గొప్పోడు ఇక్కడున్నాడు, దేవాలయం కంటే గొప్పోడు ఏడున్నాడు, మీరు ఇంకెవరి కోసం చూస్తున్నారు? కానీ మనిషి కుమారుడు దేవాలయం కంటే. సో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతుంది తన శరీరాన్ని గురించి, ఈ మట్టి బుర్రలు మాట్లాడుతుంది. వాళ్ళు 46 సంవత్సరాల నుంచి దేవాలయం పేరు చెప్పుకుంటూ బతికేస్తున్నారే, దాని గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి సమయంలో వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేక ప్రభువు మీద నేరం మోపుతా ఉన్నాడు. అయ్యా ఆయనే పడగొట్టి ఆయనే కడతానంటున్నాడు. ఇది ఎంత భయంకరమైనటువంటి మాట అసలు. కానీ ప్రభువు చెప్పింది ఏంటంటే, మీరు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎట్లా దీన్ని మన జీవితాలకు అన్వయించుకుందాం? ఈ సందర్భాన్ని, ఈ సంఘటనని ఎలాగా ఈరోజు క్రొత్త నిబంధన సంఘంలో ఉన్నటువంటి మనకి అప్లై చేసుకుందాం? యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతాడు అన్న నేరాన్ని ఆయన మీద మోపారు. కానీ వాస్తవంగా ఆయన 3వ దినాన్న తిరిగి లేపాడు. ఆయన ఆ 3వ దినాన్న లేపాడు ఆ శరీరాన్ని. ఎట్లా దీన్ని ఈరోజు మనకి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్నటువంటి నువ్వు నేను మనం కూడా పాపం విషయమై పాతిపెట్టబడి నీతి విషయమై మనము తిరిగి లేపబడ్డాం కదా, అవును కదా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఆయన అంటాడు, మీరు పాపం విషయమై చచ్చిపోయిన వారుగాను నీతి విషయమై సజీవులుగా మిమ్మల్ని మీరు ఎంచుకోండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 11వ వచనంలో ఈ మాట ఉంటుంది, అటువల్లే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. సో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయాన్ని పడగొట్టి తిరిగి లేపగలిగిన వాడైతే, ఆ దేవాలయము పడగొట్టబడినటువంటి ఆ దేవాలయాన్ని మరలా తిరిగి ఆయన 3వ దినాన లేపగలిగిన వాడైతే,
ఒకవేళ ఆ సందర్భము నా జీవితంలో కూడా జరిగి ఉండాలి. ఎలా జరిగి ఉండాలి? చదువుకున్నాం 11వ వచనంలో, మీరు పాపం విషయమై మృతులుగాను, అంటే దేవాలయం పడగొట్టబడిన వారుగాను, ఇప్పుడు దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే, అంటే మరలా తిరిగి ఆయన కట్టాడు మిమ్మల్ని సజీవులుగా, మిమ్మల్ని లేవనెత్తాడు. పేతురు అంటాడు మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, మీరు ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. మనుషుల చేత విసర్జించబడిన, దేవుని చేత ఏర్పరచబడినటువంటి అమూల్యమైన రాయి యొగు క్రీస్తునొద్దకు వచ్చిన వారై మీరు కూడా ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి సజీవ యాగంగా మీరు కట్టబడుతున్నారు. ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుతున్నారు. నా ప్రియమైన దేవుని, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఆ దేవాలయాన్ని ఆయన 3వ దినాన తిరిగి కట్టి ఉంటే, ఈరోజు నన్ను కూడా పాపము నుండి ఆయన పరిశుద్ధపరచబడి ఉంటాం. మనం నన్ను కూడా ఆయన పాపం విషయమై నిన్ను పడగొట్టి మరలా తిరిగి 3వ దినాన లేపి ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్నటువంటి మనము ప్రభువు కోసం కాకుండా లోకం కోసమో, లేక పరిచయులు శాస్త్రులు బ్రతికినట్లుగా వాళ్ళ అధికారం కోసమో, లేక వాళ్ళకున్నటువంటి ఆ పేరు ఘనత కోసమో బ్రతుకుతున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారికి మమ్మల్ని లేపడం చేత కాదు అని మనం కూడా వాళ్ళకులాగా ఆయన మీద నేరం మోపినటువంటి వాళ్ళం అవుతాం. వాళ్ళు చెప్పారు 46 సంవత్సరాలు ఇది కట్టబడుతూ ఉంది, నీకు అంత వయసు కూడా లేదు, ఎట్లా? సో ఇంకా ప్రభువుని అంగీకరించామని చెప్పుకుంటున్న మనము పాపంలో బ్రతుకుతూ ఉంటే, లోకంలో బ్రతుకుతూ ఉంటే, లేక వాక్య విరుద్ధమైనటువంటి వాటిలో బ్రతుకుతూ ఉంటే మనం కూడా ప్రభు మీద ఇదే నేరం మోపుతాం, ఆయన వల్ల కాదు ఈ దేవాలయాన్ని లేపడం అని. ప్రభువుని అంగీకరించినటువంటి మనం ఇంకా లోకంలో పాపంలో బ్రతుకుతూ ఉంటే మనం కూడా యేసు ప్రభు మీద ఇదే నేరం మోపుతాం. ఆయనకంత సామర్థ్యం లేదు, నన్ను బాగు చేయగలిగిన సామర్థ్యం ప్రభువుకి లేదు, నా పాపమును పోగొట్టగలిగిన సామర్థ్యం ప్రభువుకి లేదు అని నేను కూడా వారికిలాగే ప్రభు మీద సాక్ష్యం చెప్తున్నట్లు, నేరం మోపుతున్నట్లు. కనుక రాత్రి సమయంలో ఉన్న ప్రియమైన దేవుని సంగమా, ప్రభు వాస్తవానికి ఆయన మాట్లాడుతుంది తన దేహము అనే దేవాలయాన్ని గురించి. ఆయనకి ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలు కట్టడం పెద్ద సమస్య కాదు. పెద్ద సమస్య ఎక్కడొస్తుందంటే మనల్ని బాగు చేయడం ఆయనకు ఒక పెద్ద సమస్య అయిపోయింది. ప్రియమైన దేవుని సంగమం, ఈ రాత్రి వేళ ఒకవేళ ప్రభు నిజంగానే ఆయన దేవాలయాన్ని 3 దినాల్లో లేపగలిగిన వాడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నావా, లేక ఆయనకు అంత సీన్ లేదు అని చెప్పాలనుకుంటున్నావా? ప్రభువుకి చేత కాదు అని చెప్పాల్సి వస్తే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నీ బతుకు నువ్వు బతికేయచ్చు. కానీ ప్రభువు సమర్థుడు అని చెప్పాల్సి వస్తే ప్రభు కోసం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలోకి వేయించుదాం. మనం విన్న ఈ మాటలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఒక నిమిషం ఈ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. శాస్త్రులు, పరిచయులు, దేవాలయం యొక్క ప్రధాన యాజకులు, పెద్దలు ప్రభు మీద ఉన్న అయిష్టతతో ఆయన మీద నేరాలు మోపారు. ఎందుకంటే ఆయన వారి అవిధేయతను గద్దించాడు కదా, వారి అధికారాన్ని కూలద్రోయడానికి ప్రయత్నం చేశాడు కదా. ఈరోజు మనం కూడా ఎవరు మన ఈగోని హట్ చేస్తారో వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తున్నాం, ఎవరు మనల్ని గద్దించారో వాళ్ళని అసహించుకుంటున్నాం, ఎవరు మనల్ని హెచ్చరిస్తున్నారో వారి మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ ప్రియులరా మనం కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటే, ప్రభువుని నమ్ముకొని కూడా ఇంకా పాపంలో బ్రతుకుతుంటే, ప్రభువుని నమ్ముకొని నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు ఏ మాత్రము మారకుండా అలాగే ఉంటే, ప్రభు నిన్ను లేపడానికి కూడా ఆయనకు సామర్థ్యం లేదు అని నువ్వు కూడా సాక్ష్యం ఇస్తున్నట్లు, ఆయన మీద నేరం మోపుతున్నట్లు.
ప్రార్థన చేద్దాం ప్రియులారా, ప్రభువుని అడుగుదాం, అయ్యా మమ్మల్ని లేపండి, మా పాపము నుండి మమ్మల్ని లేపండి, మా అవిధేయత నుండి మమ్మల్ని లేపండి, మా అహంకారము మా గర్వంలోంచి మమ్మల్ని లేపండి ప్రభువా అని అడుగుదాం. మనం దేవుని పరిశుద్ధుడు అయిన మాతని గొప్ప దేవుని ఘనమైన నామాన్ని పొందడానికి వాళ్ళు అసూయ చేత, నీ మీద అయిష్టత చేత పొద్దుగూకులు నేరాలు మోపుతూ వచ్చారు. కానీ వాళ్ళ అవివేకంలో వాళ్ళు చిక్కుబడిపోయారు. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అన్న సంగతి పిలాతు కూడా గ్రహించాల్సి వచ్చింది. కానీ మీరు దేవాలయాన్ని, పడిపోయిన దేవాలయాన్ని మరల తిరిగి లేవనెత్తారు. ఆ దేవాలయం మేము ఇప్పుడు. మీరు దేవుని ఆత్మ నివాసం చేస్తున్నాడని మీరు ఎరుగరా అని నీ వాక్యం సెలవిస్తాం. అవును ప్రభా, మా దేహమే దేవుని ఆలయం, మా జీవితాలు దేవుని ఆలయం. దీన్ని ప్రభువు కట్టాడు అని మేము సాక్ష్యం ఇస్తున్నామా, లేక ఆయన వల్ల కాదు అని ఆయన మీద నేరం మోపుతున్నామా? మమ్మల్ని పరిశీలించుకుంటకు సహాయం చేయమని క్రీస్తు శ్రేష్టమైన నామంలో వినయమతో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ఆమేన్. దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బలులు ఆత్మాయే యెహోవా దేవా విరిగి నలిగిన యాటి హృదయం లక్ష్యంబు చేయము, నీ కటాక్షముతో సియోనుకు నిపుడి తోడను మేలు సేయుము. ప్రాకటముగాను యెరూషలేమునకు ప్రాకారములను గాటింపుము, అంతటా నీతి యుక్తంబులు బలులు యాగములు సర్వాంగహోమము, లెంతో ఇష్టంబు బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులార్పింతురు, దహన బలి నీకు నా ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయే. దయచేసి కూర్చుందాం. ప్రియులారా, ఈరోజు బుధవారం శ్రేల్ సమాజపు కానుకలు సేకరించుదాం. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడదలసిన ఎవరంటే దయచేసి లేచి ముందుకు రావస్తే మనం చేస్తున్నాను. ఎవరు లేనట్లయితే అర్పణ గీతాన్ని పాడుకుందాం. దైవతనయా క్రీస్తునాదుండా అయ్య పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, పాపులకై వచ్చినావా, పాపులను కరుణించినావా, ప్రాణదానము చేసినావా, దేవ పరలోకము తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవ పరలోకము తెరచినావా, దైవతనయా క్రీస్తునాదుండా
అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. మరణము జయించినావా, మరణముళ్ళు విరచినావా, మరణము జయించినావా, మరణముళ్ళు విరచినావా, మహిమతోడా లేచినావా. దేవా మాదు చింతలు తీర్చినావా, మహిమతోడా లేచినావా. దేవా మాదు చింతలు తీర్చినావా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. కలువరిలో కార్చినాటి దివ్య రక్తము చేత మమ్ము, కలువరిలో కార్చినాటి దివ్య రక్తము చేత మమ్ము కడిగి పావన పరచినావా. దేవ కడకు బూరతో రానయున్నావా, కడిగి పావన పరచినావా. దేవ కడకు బూరతో రానయున్నావా. దైవతనయా క్రీస్తునాదుండా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేటి ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వేల కొలది వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి శిలువ శ్రమానుభవ ధ్యానంలో నీ సన్నిధానంలో చేరి ప్రభువా ప్రార్థించటానికి, స్తుతించటానికి, గణపరచటానికి తండ్రి మీరు ఇచ్చిన ఈ మంచి ఆరాధన కొరకు వందనాలు ప్రభువా. అయ్యా మీకు స్తోత్రాలు నాయన. విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అనేక సార్లు ప్రభువా మేము కూడా క్రైస్తవులముగా, విశ్వాసులుగా, నీకు చెందిన పిల్లలుగా పిలువబడుతున్నాం. మేము దేవా నిన్ను అవమానపరిచిన వారంగా ఉన్న మమ్మల్ని క్షమించండి అయ్యా. అయా నా తండ్రి, నిన్ను మయంపరిచే వారం ఉండటానికి సహాయం దయచేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను మేము తీసివేసుకొని దేవా ఒక్కసారి ప్రభువా మీ సిలువను చూస్తూ, సిలువలో ప్రభువా మీరు పొందిన గాయాలను చూస్తూ దేవా మేము పశ్చాత్తాపడి ప్రభువా నిన్ను వెంబడించులాగిన సహాయం దయచేయండి. గొప్ప దేవా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. నేను ప్రతి రాత్రి నీ సన్నిధానానికి వస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో మీ దగ్గరికి వస్తున్నారు ప్రభువా. నైనా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఎవరిని మీరు దాటిపోకండి అయ్యా. అయ్యా దావీదు కుమారుడా, నన్ను మమ్మల్ని మీరు కరుణించండి అయ్యా, సహాయం దయచేయండి అయ్యా. నూతనంగా ప్రతిదినం నీ సన్నిధానానికి వస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. నేను ప్రతి హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడవు తండ్రి, హృదయ రహస్యం ఎరిగిన దేవుడవు ప్రభువా. బిడ్డల యొక్క హృదయ వాంఛల్ని, కోరికలు మీరు తీర్చండి. ఎవరైతే కష్టంలో, బాధలో, వేదనలో, నేను ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలలో, అప్పుల బాధల్లో, కుటుంబంలో సమస్యలు, ఇతరులకు చెప్పుకోలేని సమస్యలతో, కన్నీటితో ఎంతమంది బిడ్డలు ఉన్నారు నేను వారికి ఉన్న ప్రతి బంధకాలు మీరు తొలగించండి అయ్యా. అయ్యా సమాధానపరచండి అయ్యా, సంతోషాన్ని దయచేయండి. నేను గొప్ప దేవుడు యేసుక్రీస్తు అని ఇంక నిన్ను తెలుసుకుని మయంపరిచే భాగ్యం దయచేయండి అయ్యా. మీరు ప్రేమిస్తున్న సంఘాన్ని మీరు దీవించండి అయ్యా. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను దర్శించండి ప్రభువా, సహాయం దయచేయండి. మా సంఘ పరిచర్యను అభివృద్ధి చేయండి అయ్యా. ఆటంకంగా ఉన్న ప్రతి దుష్టుని నామములో బంధించండి ప్రభువా.
నీ రాకడ ఆలస్యమైతే నాయన ఈ మా సంఘము ఎత్తబడే సంఘములో ఉంటానికి కృప దయచేయండి అయ్యా. ఎన్నోసార్లు కన్నీరు కార్చి ఎన్నోసార్లు నీ దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు ప్రభువా, ప్రతి విజ్ఞాపన ప్రతి ప్రార్థన విని జవాబిచ్చిన దేవుడవయ్యా. మీరు చేసిన మేలులకు మీరు చేసిన ఉపకారాలకు ఏమి చెల్లించగలము ప్రభువా. నేను విరిగి నలిగిన హృదయానికి సమర్పించుకొని నీ కృతజ్ఞతాస్తులు చెల్లించుకునే భాగ్యం దయచేయండి. ఈ సమయంలో ప్రభువా, నేను కొన్ని విజ్ఞాపనలు కూడా మీ దగ్గర తీసుకొస్తున్నాను. ముఖ్యంగా నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభువా. నేను ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని తెలివిని దయచేయండి. ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది ప్రభువా, నీకు ఉపదేశం చేసేదను, నీకు మంచి ఆలోచన చెప్పేదని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి ఆలోచన దయచేయండి అయ్యా. నైనా ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు నీ సహాయం కలగచేయండి. వారి ప్రయాణంలో నేను బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేయండి, మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి అయ్యా. ఇంకా నీట్ కొరకు ఎంసెట్ కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను అయ్యా. హాస్టల్లో చదువుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. సహాయం దయచేయండి. ఈ ఎండ దెబ్బ వల్ల ఎవ్వరు కూడా ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా మంచి ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. యవనే చిలుకులోను కాకుండా యవనములో త్రొట్టిల్లకుండా నేను యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యం దయచేయండి. మారు మనసు జీవితాన్ని అనుగ్రహించండి అయ్యా. నీకు దూరంగా జీవిస్తున్న బిడ్డలకు మంచి మనసును మీరు అనుగ్రహించండి ప్రభువా. దేవా మీకు కొందనాలయ్యా. ఈ 40 దినాలు ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో ప్రభువా, ఒకసారి వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. వారి శరీరాలు బలహీనమైపోకుండా అయ్యా మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. నూతన విశ్వాసులను అనుగ్రహించండి అయ్యా. బాప్తీసాల బిడ్డలు సిద్ధపడులాగా సహాయం దయచేయండి అయ్యా. అక్కడ ఎప్పుడో తెలియదు నా తండ్రి, మేము సిద్ధపడి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవా మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు నాయన. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. బిడ్డలకు మంచి సుఖమైన ప్రసవాన్ని దయచేయండి అయ్యా. నాయన తండ్రి, బిడ్డలకు ఎదురు చూస్తున్న దంపతులను దర్శించండి ప్రభువా. అనుకూలమైన సమయంలో వారిని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. అయా కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము మీరిచ్చే బహుమానాన్ని పొందుకొని మహింపరిచే భాగ్యం దయచేయండి అయా. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన గృహాలు నిర్మించుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకునండి అయ్యా. నూతన గృహం కూడా ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి అయ్యా. సహాయం దయచేయండి. ఇంకా వృద్ధుల కొరకు, విధవరాణుల కొరకు, తల్లిదండ్రులు లేని బిడ్డల కొరకు, అనాథుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి నాయన. గొప్ప దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సహాయం కలగచేయండి. నేను ఈ రాత్రి బిడ్డలు అర్పించిన కానుకలు మీరు దీవించండి అయ్యా. నూరంతల ఆశీర్వాదాల బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. ముఖ్యంగా నేను అనారోగ్యంతో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ముఖ్యంగా చిన్న బిడ్డ అబ్బియుల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి నాయన. బిడ్డను మీరు దర్శించండి నాయన. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు దయచేయండి నేను. సిలువలో కార్చిన రక్తంలో కడిగి స్వస్థపరచండి ప్రభువా. మంచి సాక్ష్యాన్ని నన్ను కుటుంబం ద్వారా మేము వినటానికి సహాయం దయచేయండి. మీకు సమస్తము సాధ్యము ప్రభువా. అయ్యా సహాయం కలగ చేయండి నాయన. మీకు స్తోత్రాలు అయ్యా. ఇంకెంతోమంది థైరాయిడ్తో, లో బీపీ, హై బీపీ, షుగర్తో, మోకాలు నొప్పులతో, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారయ్యా. వారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. పరిచర్య చేస్తున్న మీ దాసుని కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా. ఇంకా పరిచర్యలో మీ యొక్క సహాయం కలగచేయండి. గొప్ప దేవా మీకు వందనాలయ్యా. ఈ రాత్రి నిద్రిస్తున్న మాకు మంచి నిద్రను అనుగ్రహించండి అయ్యా. మరొక నూతన దినంలో చేరి సన్నిధానంలో కూడుకొని ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీ చేతిగా అప్పగించుకుంటూ తిరిగి మా గృహాలకు వెళ్తుండగా నీ కాపుదల దయచేయమని మా ప్రభువైన యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడును గాక, ఈ రాజ్యం వచ్చును గాక, ఈ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. దాని ఆహారం మాకు నేడు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. శోధనలతో ఆదిష్టును మమ్మల్ని తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయి ఉన్నవి తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు,
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ నిత్యమైన సహాయము సమాధానము కాపుదల చెరును మనెల్లరికి మన కుటుంబాలకును సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. పాపమేమి చేసి ఎరుగవు పావన పరమా దేవుడవు, పాపమేమి చేసి ఎరుగవు పావన పరమా దేవుడవు, ఓ పరాత్పర నీకేమి ఇంత ఉత్కట బాధ, కల్వరి గిరి చేరు మనసా. మీ అందరి కొందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.